దేశములో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. తెల్లవారుజాము నుండి వర్షం పడుతున్నప్పటికీ మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి పరిస్థితిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో నాయన ఇప్పటి వరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాము. మరి కొద్ది నిమిషాలు మీ ఉన్నతమైన మాటలతో మీరు మాతో మాట్లాడి మా అనుదిన భక్తి జీవితాలకు అవసరమైనటువంటి మీ ఉన్నతమైన వాక్కులు మాకు నేర్పించమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవులు ఉన్నటువంటి దేశంలో మనలను ఉంచిన విధానాన్ని బట్టి గొనుడైన దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గడిచినటువంటి వారాలలో మత్తయి సువార్త ధ్యానం 12వ అధ్యాయం గడిచినటువంటి వారాన 24 వరకు మనం ఆలోచించాం. ఒకసారి 24 వచనాన్ని చదువుకుని ఈ వారపు ఆరాధనలో మరికొన్ని వాక్యపు లోతులలోనికి మనం వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. పై సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే దెయ్యము పట్టినటువంటి వాడు, అంటే అపవాది చేత శోధింపబడుతూ పీడింపబడుతూ ఉన్నటువంటి వాడు, అంటే దెయ్యం పట్టినవాడు. ఇక రెండవది అతడు గుడ్డివాడు. ఇక 3 అతను మోగవాడు. దెయ్యం పట్టినవాడు, గుడ్డివాడు, మోగవాడు. ఇతనికి ప్రభు అయిన యేసు వారు స్వస్థతను చేశారు. చేసినందుకు వాళ్ళందరికీ విస్మయం ఉండింది. జనాలందరికీ వాళ్ళు దావీదు కుమారుడు అనే సంగతిని సందర్భాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సాధారణమైన మనలాంటి ప్రజలందరూ అక్కడ జరిగినటువంటి ఈ స్వస్థతను చూసి ఈయన దావీదు కుమారుడని వాళ్ళంతా జనాలందరూ కూడా ఒక మంచి ఆలోచన అభిప్రాయంతో వాళ్ళు ఉంటే, దేవాలయములో ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, అంటే హై కేటగిరీ పీపుల్, దేవునికి సన్నిహితంగా ఉండేటటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఎప్పుడైతే ఆయనకు ప్రజలలో ఒక మంచి గుర్తింపు వస్తుందో దానిని వాళ్ళు సహించలేక ఆయన మీద బురద చల్లే ప్రయత్నంలో వారు ఏమని సర్టిఫై చేస్తున్నారు యేసువారిని? వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ ఇంక వేరే ఏం కాదు, మీరు వీడిని నమ్మకండి అనే ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది గడిచినటువంటి వారాన మనం విన్నటువంటి సంగతి. ఈ 25లో ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను. తలంపులు అంటే ఆలోచనలు, హృదయంలో నిండి ఉన్నటువంటి ఆలోచనలు, మనసులో ఊహించుకున్నటువంటి ఊహలు, ఇవన్నీ కూడా ఎరిగిన వారట. ఎవరు? యేసుకి మనుష్యుల హృదయంలో ఉండేటటువంటి ఆలోచనలు
ఎలాగ తెలుస్తున్నాయి? గడిచినటువంటి వారాన్ని ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా మాట్లాడాను ఎండింగ్లో. ఎందుకు అంటే, ఆయన దేవుడు కాదని ఈరోజు ప్రకటించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వారిని కూడా తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించే సేవకులు కూడా అనేక మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యేసు దేవుడు కాదని ప్రజలకు చెప్పాలి, ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లేటట్టుగా చేయాలి, దేవునికి దగ్గర కాకుండా చేయాలి, తద్వారా నరకానికి తీసుకుని వెళ్ళిపోవాలని గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు మందను కనికరింపక సంఘాలను పాడు చేసేటటువంటి దొంగ సేవకులు, అబద్ధ బోధకులు బోలెడు మంది ఉన్నారు. కనుక ఈ విషయంలోనే ఒక కౌంటర్ మాట్లాడుతూ, మనుష్యుల హృదయాలలో ఉన్నటువంటి సంగతులు మరో మనిషికి ఎలా తెలుస్తాయి? ఒకవేళ మనుష్యుని హృదయంలో ఉన్న సంగతులు మరో మనిషికి తెలిస్తే అతడు మనిషి కాదు, మానవుని కంటే అతీతుడు. మరి ప్రభువారికి ఎలా తెలిసాయి? ప్రభువారికి ఎలా తెలిసాయి అంటే, మానవుణ్ణి కలుగజేసింది ఆయనే గనుక మానవుని హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆయనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఇక్కడ గుడ్డివానికి చూపు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముందటి సందర్భాల్లో ఓచ చేయగలవానికి చెయ్యి సరిగానే వచ్చింది, కుష్టి వ్యాధిగ్రస్తునికి కుష్టి పోయింది, చనిపోయిన వ్యక్తులు బ్రతికారు, కాళ్ళు బాగోకపోతే కాళ్ళు బాగుపడ్డాయి. ఈ సందర్భాలన్నీ ఆలోచిస్తే ఆయన వారిని కలుగజేసినప్పుడు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. శిష్యులు అడుగుతారు ప్రభువారిని, వీడు గుడ్డివాడై పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా, వీడిని కన్నవారా? తల్లిదండ్రులు పాపం చేస్తే వీడు గుడ్డివాడిగా పుట్టాడా, లేదా వీడే పాపం చేశాడా? పుట్టినటువంటి బిడ్డ ఒకవేళ గుడ్డివాడిగా పుట్టుంటే ఆ బిడ్డ చేసిన తప్పేంటి? ఎందుకు గుడ్డివాడిగా పుడతారు? బిడ్డ తప్ప? బిడ్డకేం తెలుసు? ఏం తెలియదుగా. ఇందులో బిడ్డ తప్పేమీ లేదు. అయితే తల్లిదండ్రులు తప్ప అని అడిగారు. తల్లిదండ్రులు తప్పులు చేసి పిల్లలకి ఈ అవయవాల లోపాలు గనక వస్తే ఈ ప్రపంచంలో నిదానంగా పుట్టే వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏ విషయంలో అయినా ఎప్పుడొకప్పుడు తమ జీవితంలో ఎన్నో కొన్ని తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు ఏ ఒకటి చేసే ఉండొచ్చు. అలాంటప్పుడు ఏ బిడ్డలు సరిగా పుడతారు? అప్పుడు అందరూ గుడ్డివాళ్ళు కానీ, కుంటివాళ్ళు గాను, మగవాళ్ళు గాను, చెవిటి వాళ్ళు గాను పుట్టాలే తప్ప అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మంచిగా ఆరోగ్యంగా పుట్టే పిల్లలంటూ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత కయ్యను పుట్టాడు, అవయవాల లోపాలు వచ్చాయా? లేవు కదా. హేబెలు పుట్టాడు, షేతు పుట్టాడు, వీళ్ళందరికీ అవయవాల లోపాలు ఉన్నాయా? లేవు. కాబట్టి వీడు గుడ్డివాడై పుట్టడానికి వీడు తప్పు చేయలేదు. ఒకవేళ తల్లిదండ్రులు తప్పు చేసినా, పాపం చేసినా, నేరం చేసినా, ఇంకేదైనా చేసినా వాళ్ళు తప్పు చేసినందుకు వీడు గుడ్డివాడిగా పుట్టడం అనేది రీజన్ కాదు. దీనికి వేరే ఉంది. గుడ్డివాడినైనను, కుంటివాడినైనను, మోగవానినైనను కలుగ చేసిన వాడును నేనే అని బైబిల్లో దేవుడు చెప్పాడు. అంటే దేవుడు పుట్టించాడు అన్నమాట. ఆయనే పుట్టించాడు కనుక ఒక చెయ్యికి ఏ మెజర్మెంట్ ఉందో ఇంకో చెయ్యి సరిగా లేదు కనుక ఆ ముందటి బాగున్న చెయ్యి మెజర్మెంట్తోనే పైనుండి కిందకి ఆయన వచ్చాడు కనుక ఈ చేతి ఎలా ఉందో ఆ చేతిని కూడా ఆయన అలాగే సేమ్ చేయగలిగాడు. కళ్ళు లేని వాడికి కళ్ళు రావాలి అంటే మెజర్మెంట్ ఎవరి దగ్గర ఉండాలి? మీరు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి సారీసు, బ్లౌజులు మిషన్ దగ్గరికి పట్టుకుని వెళ్ళినప్పుడు ఆది జాకెట్ పట్టుకెళ్తారు, బ్లౌజ్ పట్టుకెళ్తారు. ఎందుకు?
సేమ్ ఇది ఎలా ఉందో ఇలాగే కొట్టండి అంటారు. దీన్ని ఆది అంటారు. మా బట్టలకైనా అంతేగా. మిషన్ దగ్గరికి వెళ్తే కొలతలు తీసుకుంటారు, మెజర్మెంట్స్ తీసుకుంటారు. ఈ మెజర్మెంట్ ప్రకారంగానే కొడతారు అంతే తప్ప ఓ చెయ్యేమో పొడవ ఓ చెయ్యేమో కురస పెట్టాడు అనుకోండి. ఇప్పుడంటే కొంతమంది పిచ్చోళ్ళు ఆ బట్టలు వేసుకుని స్టైల్ అని చెప్తున్నారు, కానీ నిజానికి అది స్టైల్ కదా, అది పిచ్చి. మెజర్మెంట్ అంటే 2 కాళ్ళు, ఫ్యాంట్కి 2 కాళ్ళు సమానంగా ఉండాలి. ఒకటే మోకాల వరకు నుండి ఒకటేమో అరికాల వరకు ఉందనుకోండి, ఏమంటారు అప్పుడు? పిచ్చోడని అంటారు, అంతే కదా. ఒక కాలేమో మోకాల వరకు ఉండి ఒక కాలేమో కింద వరకు ఉంటే మరి పిచ్చోడు అంటారా? చేతులు కుట్టించుకుంటే ఫుల్ హ్యాండ్స్ అయినా కుట్టించుకుంటారు, లేకపోతే హాఫ్ హ్యాండ్స్ అయినా కుట్టించుకుంటారు, అంతే తప్ప ఓ చేయి పొడవు ఓ చెయ్యేమో మోచేయి వరకు ఉందనుకోండి, ఏమంటారు అప్పుడు? ఒకవేళ చేతులు మడత పెట్టుకుంటే ఇగో 2 మడత పెట్టుకోవాలి, ఒకటేమో కప్స్ పెట్టి ఒకటేమో మడత పెట్టామనుకోండి, ఏమంటారు అప్పుడు? అంటే మెజర్మెంట్ అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, గోడలు సమానంగా ఉండాలి, మెట్ల ల్యాండింగ్ కరెక్ట్గా ఉండాలి, అంతే తప్ప ఈ గోడ ఎలా ఉండి ఈ గోడ ఎలా వెళ్ళిపోయింది అనుకోండి ఈ బోధులకి, ఏమంటారు దీన్ని అప్పుడు? ఎవడరా దీన్ని కట్టింది? తాపి మేస్త్రికి బుర్రలేదా, ఇంజనీర్కి మైండ్ పని చేయలేదని అడుగుతారు, అంతే కదా. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాళ్ళు చెప్తారు, ఇది ఎలా కాదండి, ఇది బాగోదు, ఇది కరెక్ట్ మెజర్మెంట్ కాదు, ఇదిగో ఇలా కట్టాలి అని వాళ్ళు చెప్తారు. అలాగే మానవులను కలుగజేసినటువంటి దేవుడైన యేసు ఏ లోపాలతో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి డిజైన్ అంతా ఆయన చేతుల్లోనే ఉంది కనుక భూమి మీదకి వచ్చినప్పుడు సేమ్ ఈ చెయ్యి ఎలా ఉందో ఈ చేతిని కూడా అలాగే చేశాడు, ఈ కొన్ను ఎలా ఉందో ఈ కొన్నును కూడా అలా చేశాడు, చెవులు వినబడకపోతే వినబడేటట్టుగా చేశాడు, మాట రాకపోతే మాట వచ్చేటట్టుగా చేశాడు, కాళ్ళు బాగోకపోతే కాళ్ళు బాగుండేటట్టుగా చేశాడు, కుష్టి వ్యాధిని నయం చేశాడు. ఎలా అంటే మెజర్మెంట్ ఆయన దగ్గర ఉంది. రైట్. 25 ఒకసారి చదివితే వారి యొక్క తలంపులు నెరిగాడట. తలంపులు నెరిగాడు. తలంపులు హృదయాంతరంగాలు ఎరిగిన వాడు కనుకనే దేవుడు ఆయన. సేమ్ మెజర్మెంట్ పట్టుకుని వచ్చి వీళ్ళకి స్వస్థతను చేశాడు కనుకనే దేవుడు ఆయన. నువ్వు చేయి, ఆయన దేవుడు కాదని ఈరోజు ఊదరగొట్టే ప్రసంగాలు చేసేటటువంటి పనికి మాలిన సేవకులు ఉన్నారు కదా కొంతమంది, మీరు చేయండి పోని, చేయగలరా? ఎవడి వల్ల కాదు, అది ఆయన చేసిన కార్యం కనుక ఆయన దేవుడు. హృదయాంతరంగాలు ఆయనకు తెలుసు. ఎందుకంటే మానవునికి నోరిచ్చిన వాడు హృదయాన్ని కూడా ఆయన ఇచ్చాడు. మానవునికి నోరిచ్చిన వాడిని నేనే కదా అంటాడు కదా, మరి మానవునికి హృదయాన్ని ఇచ్చింది కూడా ఆయనే. అందుకనే మానవుని హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన ప్రతి తలంపు కూడా ఆయనకు తెలుసు. అందుకనే ఆయన దేవుడు. కొన్ని వాక్యాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. యెహోవా ఏం చెప్తున్నారట? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. యెహోవా ఏం చేస్తున్నారట? హృదయమును పరిశోధిస్తున్నాడట. యాజ్ ఏ సైంటిస్టులు ఏం చేస్తారు? పరిశోధనలు చేస్తారుగా. ఈ సైంటిస్టులు అందరికంటే ముందు దేవుడే పెద్ద సైంటిస్ట్. ఎందుకంటే భూమి మీద ప్రకృతిలో కలుగు చేయబడిన అనేకములు ఉంటే ఇది ఫలానా అని చెప్పిన ఆయన్ని సైంటిస్ట్ అని ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకి తోకచుక్క అనేది ఒకటి ఉంది అని హేలీ అనేటటువంటి ఆయన చెప్పాడట. ఏం చెప్పాడు ఆయన? తోకచుక్క అనేది ఒకటి ఉంది అని హేలీ అనేటటువంటి ఆయన చెప్పాడట.
ఇప్పుడు ఆ చుక్కకు ఒక పేరేం పెట్టారు తెలుసా? హేలీ తోకచుక్క అన్నారు. ఏం చేశాడు తోకచుక్కను? కనిపెట్టాడు అన్నారు. కన్నడా? కనిపెట్టాడా? పేరు పెట్టాడా? పేరు పెట్టాడు, కనలేదు. కన్నది ఎవరు? కన్నతండ్రి, గాడ్. అంటే దేవుడు చేసింది ఇదిగో పలానాది ఇక్కడ ఉంది అని చెప్పినందుకు ఈయన గారి పేరు దానికి పెట్టారు. ఎందుకంటే దానికి స్పెషల్గా ఇంకో పేరు లేదు, నక్షత్రం అన్నారు, అంతే. తోకచుక్క అన్నారు. ఇప్పుడు ఈ తోకచుక్క గురించి మనకి ఎవరు చెప్పారంటే ఇదిగో హేలీ అని ఆయన చెప్పాడు కాబట్టి హేలీ నక్షత్రం, హేలీ తోకచుక్క అని పెట్టారు. ఏం చేశాడు ఇంతకీ ఆయన? ఇదిగో పలానాది ఉంది అని చెప్పాడు. మరి ఆ ఉంది అంటే ఎలా ఉంది? అది ఎవరు చేస్తే వచ్చింది? దేవుడు చేస్తే వచ్చింది. దేవుడు చేస్తే వచ్చింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు హృదయమును పరిశోధించేవాడట. అంటే దేవుడు చేసింది ఉన్నది ఇదిగని చెప్పిన ఆయన శాస్త్రవేత్త అయితే, కనిపెట్టిన ఆయన శాస్త్రవేత్త అంటే, కొత్త వస్తువులు తయారు చేసిన ఆయన శాస్త్రవేత్త అంటే, మరి ఈ ప్రపంచమే ఈ శూన్యంలో నుండి ప్రతిదానిని కనిపెట్టింది ఎవరు? తయారు చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు కదా. మరి ఆయన శాస్త్రవేత్త కాదా? ఈ శాస్త్రవేత్తలందరికంటే పెద్ద శాస్త్రవేత్త, శాస్త్రవేత్తలకే పితామహుడు ఆయనే దేవుడు. ఆయన లేకపోతే, ఆయన చేయకపోతే ఈరోజు ఎలాంటి వస్తువులు కూడా భూమి మీద ఉండవు. ఆయన అన్నీ తయారు చేశాడు కనుకనే ఆయన చేసిన వాటిలో నుండి కొన్ని తీసుకుని వీళ్ళు ఏదో తయారు చేసే ప్రయత్నాలు చేశారు, అంతే తప్ప వీళ్ళు సొంతంగా దేవుడు చేయలేని దానిలో నుండి ఏదో పట్టుకొచ్చి చేసే ప్రయత్నం అయితే జరగలేదు, జరగదు, జరగబోదు. కొన్ని మొక్కలను దేవుడు భూమి మీద సృష్టించడాన్ని బట్టి ఆ మొక్కకి ఈ మొక్కకి మధ్య వీళ్ళు ప్రాసెసింగ్ అనేది జరిగించి కొత్త వంగడాలను, కొత్త మొక్కలను తయారు చేశారే కానీ అసలు ప్రపంచంలో మొక్కే లేనప్పుడు వీళ్ళు మొక్క ఎలా తయారు చేస్తారు? అసలు కొత్త వంగడాలను ఎలాగ సృష్టించగలరు కదా. అందుకనే దేవుడు వీళ్ళే మేము పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, నోబెల్ ప్రైజ్ విజేతలు అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏ బహుమానం కూడా ఇవ్వలేరు. అంత గొప్ప సైంటిస్ట్ దేవుడు. ఏమండి, అసలు ఈ మానవులకి దేవునికి సైంటిస్ట్ ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెన్స్, ఈ చిన్నది కాదు, చాలా పెద్దది. దీన్ని ఎవరు కూడా అధిగమించలేరు, అధిరోహించలేరు. ఏంటి అంటే మానవుడు అన్నీ కనిపెడతాడు, కానీ ఎదుటి మనిషి మనసులో ఉన్న ఆలోచన కనిపెట్టగలడా? కనిపెట్టలేడు. అన్నీ కనిపెడతాడు. మనం ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అంత టెక్నాలజీ అది ఇది బాగా డెవలప్మెంట్ అయిన తర్వాత అన్నీ కనిపెడతాడు, కానీ ఏం కనిపెట్టలేడు? మానవుని హృదయంలో ఉన్న ఆలోచన కనిపెట్టలేడు. దీన్ని ఎప్పుడో కనిపెట్టేసాడంట ఆయన. అంతవరకు మనిషి ఎదగలడా? ఎదగలేడు, ఎదగడు కూడా. దీనిని ఎప్పుడో కనిపెట్టాడట ఆయన. అందుకనే హృదయమును, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పును ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఏం చేస్తున్నాడట? హృదయాన్ని పరిశోధిస్తున్నాడట. నా హృదయంలో ఏముందో మీకు తెలియదు, మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, ఈ మనుషుల మనసుల్లో ఏముందో ఏ మనిషికి తెలియదు. కానీ ఎవరికి తెలుసట? దేవునికి తెలుసట. ఆయన హృదయాన్ని ఏం చేస్తున్నాడట? పరిశోధిస్తున్నాడట. ఎవరి హృదయాన్ని పరిశోధిస్తున్నాడు? ఎవరి హృదయాన్ని? మనందరి హృదయాన్ని. మనం ఇది మర్చిపోకూడదు. మనందరి హృదయాన్ని. మాట కీర్తనకారుడు అంటాడు, నా నాలుకకు రాక మునుపే నేను ఏం మాట్లాడతానో కూడా నీకు తెలుసు అన్నాడు ఆయన.
నేను నైట్ పడుకుని నా బెడ్ మీద నేను పడుకుని నిద్రలోనికి వెళ్ళే ముందు నేను ఏం ఆలోచిస్తానో అది కూడా నీకు తెలుసు అన్నాడు. నేను ఎక్కడికి నడుస్తానో నీకు తెలుసు, నా పడక తెలుసు. నువ్వు పరిశీలన చేస్తూ ఉన్నావు మొత్తానికి. నా అరికాలు మొదలుకొని నా నడినెత్తి వరకు నన్ను నువ్వేం చేస్తున్నావు? టెస్ట్ చేస్తున్నావు, పరీక్ష చేస్తున్నావు, పరిశోధిస్తున్నావు. అంతెందుకండి, గడిచినటువంటి వారాల్లో చెప్పాను, మీ తల వెంట్రుకలన్నీ ఏమైందట? లెక్కింపబడి ఉన్నవే. ఎవరు లెక్క పెట్టారు? పుట్టినప్పుడు డాక్టర్ గారు లెక్క పెట్టలేదు, పెద్దయ్యాక తల్లిదండ్రులు లెక్క పెట్టలేదు, మనము లెక్క పెట్టుకోలేదు. మరి ఎవరు లెక్క పెట్టారట? దేవుడు లెక్క పెట్టాడట. ఏంటి అసలు ఆయన? మనం నడిస్తే తెలుసు, కూర్చుంటే తెలుసు, నిలబడితే తెలుసు. మాట నేను ఇలాగ మాట్లాడాలని ఇంకా నాకు ఒక ఆలోచన కూడా రాలేదట, తలంపే పుట్టలేదట, మనసు ఎరిగాడట, ఊహలు ఎరిగాడట, తలంపు ఆయనకి తెలుసట, నేనేం మాట్లాడుతాను ఆయనకి తెలుసట, నేను ఎక్కడికి వెళ్తాను ఆయనకి తెలుసట, నేను ఎక్కడికి నడుస్తాను ఆయనకి తెలుసట, నేను పడుకున్నప్పుడు ఎలా ఆలోచిస్తాను ఆయనకి తెలుసట, నేనేం మాట్లాడతానో కూడా ఆయనకి తెలుసట. అంతలాగా ఈ శాస్త్రవేత్త మానవుణ్ణి బాహ్యముగాను అంతర్లీనంగాను ఇంటర్నల్గాను హృదయాంతరంగాలు కూడా ఆయన పరీక్షిస్తున్నాడా, పరిశోధిస్తున్నాడా? ఎస్, అంతలాగా ఆయన పరీక్షిస్తున్నాడట. నేను హృదయమును పరిశోధించేవాడను. ఇంతలాగా ఆయన పరీక్ష పెడతా ఉంటే ఆయనకు భయపడి భయభక్తులు వినయ విధేయతలు కలిగి ఉండాలంటారా, వద్దంటారా? మనం డీమార్ట్కి కానీ విక్టరీ బజార్కి కానీ కొన్ని బట్టల షాపులకు కానీ వెళ్ళినప్పుడు కొన్ని పెద్ద పెద్ద షాపుల్లో ఈరోజు చిన్న షాపుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతం సీసీ కెమెరా నిఘా వ్యవస్థలో ఉన్నదే అని బోర్డులు కూడా పెడతారు. ఎక్కడుందని ముందు వెతుక్కోవాలి కదా, రైట్. మానవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇక్కడ నిఘా వ్యవస్థ ఉంది, సీసీ కెమెరా ఉంది అన్నప్పుడు ఆ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు కూడా ఇక్కడ సీసీ కెమెరా ఉంది, స్పీడ్కి వెళ్తే ఫోటో క్లిక్ చేస్తే ఫైన్ పడిపోద్ది అన్నప్పుడు అక్కడ ముగ్గురు వెళ్ళరు, ఇద్దరు వెళ్తారు బండి మీద. అక్కడ స్పీడ్గా వెళ్ళిపోరు, నార్మల్గానే వెళ్తారు. అక్కడ ఎందుకు? ఆ ఎదురుగా సీసీ కెమెరా ఉంది. అదొక ఫోటో క్లిక్ చేసిందంటే 500 రూపాయలు ఫైన్ పడిపోద్ది. కాబట్టి అక్కడ జాగ్రత్తగా వెళ్తారు. కాలేజీల్లో సీసీ కెమెరాలు ఉన్నాయనుకోండి, స్టూడెంట్స్ చాలా వినయ విధేయతలుగా అక్కడ ప్రవర్తిస్తారు. ఎందుకంటే అక్కడ ఏముంది? సీసీ కెమెరా ఉంది. అది ఎక్కడికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు తెలియదు. ప్రిన్సిపల్ రూమ్లో ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి బ్లాక్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, పోలీస్ స్టేషన్కి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్కి అయినా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అది ఎక్కడికి కనెక్ట్ అయ్యి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఎలా ఉంటారు అక్కడ ప్రవర్తన, ఎలా ఉంటుంది బిహేవియర్? సీసీ కెమెరాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటారు. నెక్స్ట్ మార్ట్ గురించి మాట్లాడాను కదా, అక్కడికి వెళ్ళి సరుకులు కొనుక్కుంటాం మనం, అక్కడ సీసీ కెమెరాలు కనబడతాయి. అక్కడ కూడా మన ప్రవర్తన ఎలా ఉంటుంది? రెండేమో బాస్కెట్లో వేసి రెండేమో జేబులు వేసుకుంటామా? ఫోన్ వేసుకున్నారనుకోండి, బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీ బాస్కెట్లో ఉన్న వాటికి బిల్ పేమెంట్ చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఏమవుద్ది? చెక్కింగ్, ఒక అలారం మోగుతుంది, మిమ్మల్ని చెక్ చేస్తారు, మీ బిల్లు చూస్తారు, మీ ఐటమ్స్ చూస్తారు. ఇది కాకుండా మీ దగ్గర మీరు బిల్లు చెల్లించకుండా నొక్కేసింది ఏదో ఉంటుంది. కాబట్టి పోలీసులకు ఫోన్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటాం మనం? అక్కడ తీసుకున్నది 5 రూపాయల చాక్లెట్ అయినా నువ్వు దొంగే. 5 రూపాయలే కదా ఇచ్చేస్తానంటే కుదరదు, నువ్వు దొంగవే. కాబట్టి అక్కడ ఎలా ఉంటాం మనం? మరి ఎక్కడ కూడా ఉన్నాయా? ఇది ఎక్కడ కనెక్ట్ అయి ఉంది? తీర్పుకి కనెక్ట్ అయి ఉంది. ఇది ఎలా? భూమి మీద జరిగే ప్రతి సందర్భం కూడా ఈ సీసీ కెమెరాలో ఒకవేళ రికార్డ్ అయినా అవ్వకపోయినా
భూమి ఆకాశాలను దేవుడు సాక్షులుగా పెట్టాడట. అంటే అవన్నీ ఫోటోలు తీసుకుంటాయి, వీడియో రికార్డింగ్ చేస్తాయి అన్నమాట, హెచ్డి క్వాలిటీలో. ఇవి ఒకానొక దినాన్ని అవసరమైతే తీర్పులో సబ్మిట్ చేస్తాయి అన్నమాట. ఆకాశం అంటే, యాస్ మై లార్డ్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, ఏ వీడియో కావాలి, ఏ ఫోటో కావాలి, పట్టుకొచ్చేస్తుందండి. భూమి సేమ్, భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టాడట. అంటే భూమి మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ చూసి భయపడిపోయి చెడ్డవాడైనా మంచోళ్ళలాగా అక్కడ నటించి మంచి ప్రవర్తన కలిగి మంచి డిసిప్లిన్ కలిగి ఉండేటటువంటి ప్రజలు ఈ భూమి మీద ఉన్నటువంటి సీసీ కెమెరాలు, భూమి ఆకాశాలు, వీటన్నిటికంటే ఇంకా పగడ్బందీ నిఘా వ్యవస్థ ఎవరు చూస్తూ ఉన్నారు? ఎవరు అండర్టేకింగ్లో ఉంది? దేవుని అండర్టేకింగ్లో ఉంది. మనుషులందరి హృదయాంతరంగాలను ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తూ ఉంటే మీరొచ్చి కునుకు లాగితే ఆయన క్లిక్ అనిపించడా? మీరు వాక్యం వినకపోతే ఆయన తీసుకోడా? ఈ సాక్ష్యాన్ని తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. మీరు సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే ఆ విషయాన్ని ఆయన నోటీస్ చేయడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇవన్నీ కూడా ఒకానొక రోజున తీర్పులో ఆయన మీకు చూపిస్తాడు. కానీ అవి చూడడానికి మీరు తీర్పులోనికి వెళ్ళకూడదు. సర్లే చూపిస్తాడండి దేవుడు, ఎలా చూపిస్తాడో వెళ్దామని అనుకుంటే అయిపోయినట్టే. అంటే మరి సీసీ కెమెరాలన్నిటికీ భయపడే మనిషి మరి మన హృదయంలో కూడా ఆయన సీసీ కెమెరా పెట్టాడంటే అది విచిత్రం. ఇది డైరెక్ట్ ఎవరికి కనెక్ట్ అయ్యి ఉంది? దేవునికే కనెక్ట్ అయ్యి ఉంది. ఆయన అన్నీ కూడా అక్కడ కూర్చుని అన్నిటినీ పరిశీలన చేస్తూ ఉన్నాడట. ఆయన హాస్పిటల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, డాక్టర్ గారు రూమ్లో ఉంటాయి, అవన్నీ కూడా కనెక్ట్ అయ్యండి. ఆయన చూస్తాడు అక్కడ ఏ నర్సు కూర్చుని కబుర్లు చెప్తుందో, ఎవరు ఫోన్ నొక్కుంటున్నారో, అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆయన అక్కడ ఉండి చూస్తాడు. తర్వాత రేపు పొద్దున్న శాలరీ ఇచ్చేటప్పుడు కట్ చేసి ఇస్తాడు. ఏ అంటే ఇదిగో పలానా రోజు నువ్వు డ్యూటీ సరిగ్గా చేయలేదని చెప్తాడు. లేకపోతే నిన్ను పంపించేస్తున్నాను, వెళ్ళిపో, నువ్వు నా దగ్గర పని చేయడానికి వీలు లేదంటాడు. ఎందుకని? అక్కడ ఆయన వాళ్ళు చేసే ప్రతిదీ చూస్తున్నారు కనుక. మరి మనం చేసే ప్రతిదీ దేవుడు చూడలేదా? చూస్తున్నాడుగా. మరి పరలోకం ఇవ్వాలా వద్దనేది దేని మీద ఆధారపడి ఉంది? మీ సీసీ కెమెరా మీ దగ్గరే ఉంది, మరి జాగ్రత్త. ఉందా? ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన వాడట. అందుకే చెప్తా ఉన్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఎక్కడ వదలలేదట, ఎక్కడ వదలలేదటండి. హృదయాన్ని, అంతరింద్రియాలు, ప్రతి దానిని కూడా ఆయన స్కానింగ్ చేసి పడేస్తున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర మనం భయపడాలో వద్దా? ఇదంతా కూడా ఇక్కడ యెహోవా గురించి చదువుకున్నామే, ఇదంతా కూడా యేసుక్రీస్తు వారిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈడు దేవుడు కాదని చెప్తాడు వచ్చి, అంతేనా? ఇప్పుడు మనం ఏదైతే యెహోవాను గురించి చదువుకుంటున్నామో ఇదంతా యేసులో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తాడు? హృదయాంతరంగాలు ఎరిగిన, హృదయాలోచనలు ఎరిగిన, మనిషిని కలుగజేసిన, మనిషికి స్వస్థతనిచ్చిన, ఎన్ని చేసినా ఈయన ఎవరు కాదు? నాట్ ఎ గాడ్ కదా. ఈయన ఎన్ని చేయనివ్వండి, దేవుడు కదంతే. మరి ఎవరు దేవుడు? ఎవరయ్యా దేవుడు? తండ్రి దేవుడు. చూపించు తండ్రి, నిరూపించి తండ్రి, ఉనికి చెప్పు తండ్రిది. ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఆయన జాబ్ ఏంటి, ఆయన డ్యూటీ ఏంటి, ఆయన ఎవరికి తండ్రి, ఎందుకు తండ్రి, ఎప్పుడు తండ్రి, ఎలా తండ్రి, నీకు ఆయనకి సంబంధం ఏంటి, నీకోసం ఆయన ఏం చేశాడు చెప్పు. మరి నిన్ను అప్పడం చేసి పడేశాడు, నీకు ఇంకా తెలియదు ఆ సంగతి. ఏమండి, ఆయన తండ్రి, నువ్వు కొడుకు అయితే బాగానే ఉందలే, కానీ ఎన్ని చేసినా
యేసు దేవుడు కాదట, వీళ్ళ బాధ కూడా అదే. ఎన్ని చేసినా ఈయన ఎవరట? బెయల్జెబూలట. దెయ్యాల అధిపతి ఆడిస్తున్నాడట యేసుని. వీళ్ళు చెప్పే కథ చూడండి ఎంత బాగుందో. మరి ఇంత తెలిసిన ఆయన దేవుడు కాదు అంటే మరి వీళ్ళని ఏ చెట్టుకు ఊరేయాలో ఒకసారి ఆలోచించాలి మనం. ఇస్కరియోతు యోధ ఊరేసుకుని చచ్చిపోయాడుగా. ఇన్ని తెలిసిన ఆయన దేవుడు కాదంటే మరి ఏం చేయాలి వీళ్ళని? ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు. నరులు చెడుతనం గొప్పదా? చెడుతనం గొప్పదా? చెడుతనం గొప్పదా? ఎందుకు? ఎలా అర్థం చేసుకోవాలి? చెడు గొప్పదా, మంచి గొప్పదా? చెడే గొప్పదంటే మీకు చెడు అంటేనే బాగా ఇష్టమని అర్థం. నేను జనరల్గా అడుగుతున్నా, మంచి గొప్పదా, చెడు గొప్పదా? మంచి గొప్పది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు కదా. కానీ మరి ఇక్కడ వాక్యంలో ఏమి రాశారు? భూమి మీద నరుల చెడుతనం గొప్పదట. అదేంటి? తప్పు రాసి ఉంటారు. మోషే గారు తప్పు రాసేసారేమో. మోషే గారు తప్పు రాయలేదు, కానీ చెడుతనం గొప్పదని రాయడానికి గల కారణం ఏంటంటే మనిషి భూమి మీద మంచి కంటే చెడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. మనిషి మంచి నేర్చుకోవడానికి ఇష్టపడ్డు, చెడును తొందరగా నేర్చుకుంటాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీ పిల్లలకి, చిన్నపిల్లలకి ఏబిసిడీలు, అక్షరాలు, అంకెలు నేర్పించండి. తొందరగా నేర్చేసుకుంటారా? బూతులు మీరు నేర్పించకండి. ఏమొస్తాయి వాళ్ళకి? అరే నేర్పించలేదు కదా అసలు మీరు. ఎవరన్నా పోనీ ఏ తల్లైనా తిట్టు అని తిట్లు నేర్పిస్తుందా? తిట్లు దిద్దిస్తుందా? పలక బలపం పట్టుకుని, పుస్తకం పెన్సిల్ పట్టుకుని తిట్లు ప్రాక్టీస్ చేపిస్తుందా? లేదు కదా. కానీ వీళ్ళకి 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి తిట్లు వచ్చేసాయి, బూతులు వచ్చేసాయి, కోపాలు వచ్చేసాయి, కింద పడి దొల్లేయటం వచ్చేసింది, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే జుట్టు పీకోసం వచ్చేసింది, మొత్తం ఏది చేయాలి అన్నీ చేసేస్తున్నారు వీళ్ళు. 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి అన్నీ వచ్చేసాయి. ఇది ఎవరు నేర్పించారు వీళ్ళకి? ఎవరూ నేర్పించలేదు. కానీ 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి పలక బలపం పట్టుకుని అక్షరాలు దిద్దించండి. ఆ వస్తే ఆ రాధిక ఇక రాదు. ఏ వస్తే బి రాదు, 1 వస్తే 2 రాదు, ఏవి రావాళ్ళకి. ఇవి నేర్పించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి సంవత్సరాల తరబడి ఫీజులు కట్టి చదివిస్తే ఏమో ఒక 5వ తరగతి 10వ తరగతి వచ్చాడు కొంచెం షైన్ అవ్వచ్చు. ఇంత కష్టం. ఈ చదువు వాడికి బ్రతుకు తెరువునిస్తుంది కదా. కానీ పిల్లలకు నేర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. టీచర్లకి కష్టమే. అందుకని చెప్పిందే చెప్పి అదే చెప్తారు. ఇంకేం చెప్తారు? అదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి రాదు కాబట్టి. పిల్లలు మంచి నేర్చుకోవడానికి చూడండి ఎంత కష్టపడిపోతున్నారు. అదే చెడు అక్కర్లొద్దు. మీరు ఫోన్ ఇవ్వండి, మీకు తెలియనివి కూడా ఆడు ఓపెన్ చేసి చూపించాడు మీకు. అంతెందుకు? ఈరోజు పిల్లలు అన్నం తినాలంటే వాళ్ళకి ఏం చూపించాలి? చందమామ రావే కాదు, అది రాదు, అదే దాన్ని చూపించట్లేదు, మానేసారు అందరూ. ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? ఫోన్ చూపిస్తున్నారు. ఫోన్ ఇస్తేనే అంటాడు ఆడు, ఫోన్ ఇస్తేనే తింటాడు, ఫోన్లో గేమ్లు ఆడేస్తాడు, ఫోన్లో మొత్తం అన్నీ యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, ఫేస్బుక్, వాట్సాప్, మొత్తం అన్ని యాప్లు ఓపెన్ చేస్తారు. మీ స్క్రీన్ లాక్ కూడా ఓపెన్ చేస్తారు. మీ స్క్రీన్ లాక్ మీరే మర్చిపోతారు. ఆడు మర్చిపోడు, మరవడాడు. అంటే చెడు అనేది అది ఎవరో నేర్పించక్కర్లొద్దు. భూమి మీద ఎక్కువ % ఏముందట? ఆ రోజుల గురించే చెప్పట్లేదు ఆయన. ఎంటైర్ యూనివర్స్ ఉన్నంతకాలం మంచి ఓ 10% 20% ఉంటే మిగిలిందంతా ఏముంటుంది? చెడే ఉంటుంది. తరాలు మారొచ్చు, యుగాలు మారొచ్చు, మనుషులు మారొచ్చు, టెక్నాలజీ మారొచ్చేమో, కానీ వాళ్ళ హృదయంలో చెడు మాత్రం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మంచి
ఒక 10%, ఒక 20% ఉంటుంది అంతే. 10-20 అంటే చాలా తక్కువ కదా. మిగిలినటువంటి 80%, 90% ఏముంటుంది భూమి మీద? చెడు. అంత చెడు ఉంది కనుకనే భూమి మీద నరుల చెడుతనం గొప్పది అని రాసేసాడు. ఇంక దాన్ని మార్చలేం మనం. ఒకవేళ మనం పెన్నెట్టు కొట్టేసుకుని మంచి గొప్పది అని రాసుకున్నా అసలు నీకు మంచి ఎక్కడ కనబడుతుంది? అసలు మంచి ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడదండి. ఎక్కడ చూసినా చాలా చోట్లకి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అందులో కొంతమంది వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతారు. ఏమనంటే మా ఊరు కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. ఊరు కోసం చేయమంటారు. వాళ్ళ పర్సనల్గా ఇంకేం అడగరు, వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏం అడగరు, ఊరు కోసం చేయమంటారు. ఊరు కోసం ఏం చేయాలి అంటే అని అడిగితే మా ఊరు లాంటి ఊరు మరొకటి లేదు, ఏ ఊరు అని చెప్తారు. అదేంటి, మా ఊరు లాంటి మరో ఊరు ఏ ఊరు కూడా లేదు, మా ఊరు కోసం ప్రార్థన చేయండి అన్నారంటే ఇది సొమొర్రా గొమొర్రాకు బాబు లాంటిదని మనకు అర్థం చేసుకోవాలి. సొదొమ కంటే గొమొర్రా కంటే ఇది పెద్ద మాస్ మహారాజ్ అని అనుకోవాలి. ఇంకేం చేయాలి? సర్లే పోనీలే ఈ ఊరు చెడ్డదేమో అని ఆ ఊరు కోసం ప్రార్థన చేసి మరికొంతకాలానికి మరో ఊరికి మరో ప్రాంతానికి మరలా మీటింగ్ వెళ్తే ఆ ఊరోళ్ళు కూడా చెప్పేది ఏంటో తెలుసా? సేమ్ డైలాగ్స్లో ఏం మార్పులు ఉండవు. ఈ మా ఊరు కోసం ప్రార్థన. ఏమైంది మీ ఊరికి? అక్కడెక్కడో విన్నాం కదా, అదే వేలో చెప్తారు సేమ్. అంటే ప్రతి ఊరు, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశం, ప్రతి చోట ఈరోజు ఏం జరుగుతుంది? చెడు విస్తరిస్తుంది. ప్రభువారే అన్నారు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని. అంటే భూమి అంతా దేంతో నిండిపోతుంది? అక్రమం. సక్రమాలు ఏమీ లేవు, అన్నీ అక్రమాలే. సక్రమంగా మనుషులు ఎవరు ఉండట్లేదు, అంత అక్రమమే. అంటే భూమి మీద దేనికి మెజారిటీ ఉంది? చెడుకి ప్రాధాన్యత ఉంది. చెడుని ఇష్టపడతారు, మంచిని వద్దనుకుంటారు, మంచి చేసేవాడిని వద్దనుకుంటారు. ఈ సమాజానికి బరబ్బానే కావాలి కానీ, బందిపోటు దొంగ బర్రబ్బానే కావాలి కానీ ఏసొద్దు. అవండి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అవే, ప్రభుత్వం కూడా అదేనండి. మంచి వద్దు ఎవరికి, నీ చెడే కావాలి. అసలు క్రైస్తవులకు బుద్ధి జ్ఞానం లేదండి, వీళ్ళు ఈడియట్స్ అనాలి. ఎందుకంటే ఒకరోజు బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎవడు కోటయ్యాలో తెలుస్తుందండి. నిజంగా మనకి నొప్పి ఉండదుగా, వస్తే వస్తాం, పోతే పోతాం, మాంతే మాంతాం, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఏమండి క్రైస్తవ్యాన్ని నాశనం చేసే వాళ్ళని కోరుకున్నారంటే ఇంకెంతకు మించినటువంటి పనికి మాలిన ఎవరు ఉంటారు చెప్పండి. కొన్ని స్టేటస్లు చూశాను, అబ్బబ్బా ఏం పెట్టారండి స్టేటస్లు. అబ్బాయిలు ఎలా ఉన్న అమ్మాయిలు పెట్టారు, మామూలుగా లేదు. అంటే వీళ్ళు ఎంత సాతాను హృదయం కలిగి ఉన్నారో మొన్న ఎలక్షన్ రిజల్ట్ రోజున క్లియర్గా కనిపించిందండి. గొడవలు మళ్ళీ ఎంత బాగుందో చూడండి. అంటే సమాజానికి ఎప్పుడు ఏం కావాలి? చెడు కావాలి. అంటే వీడు చెడిపోవాలి, వీడి ఫ్యామిలీ చెడిపోవాలి, క్రైస్తవ్యం చెడిపోవాలి, మంచోళ్ళు చెడిపోవాలి, మొత్తం నాశనం అయిపోవాలి. ఇదే కోరుకుంటున్నారు. భూమి మీద నరులు చెడుతనం గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఏం చూసాడట ఆయన? వారి హృదయం యొక్క, మనందరికీ హృదయం ఉందా? ఉంది. హృదయం యొక్క, హృదయం ఏమొచ్చిందట? తలంపులు వచ్చాయట. ఈ తలంపుల్లో ఏమున్నాయట? ఊహలు ఉన్నాయట. ఈ ఊహ కూడా అంత, కొంత కూడా కాదు, అంత ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూశాడట. అంటే ఇంక మంచి ఏముంది చెప్పండి? ఏమనుందా? ఇక మొత్తం ఉన్నదంతా ఏంటి అంటే చెడు చెడు చెడు. సొదొమ చెడిపోయింది, గొమొర్రా చెడిపోయింది, తూరు చెడిపోయింది, సీదోను చెడిపోయింది, యెరూషలేం చెడిపోయింది. ఏమండి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఊరు కూడా చెడిపోయింది. ఎక్కడో ఉంటారు, నూటికో కోటికో ఒక్కరో అన్నట్టుగా, ఏదో ఒక్కరో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా చెడిపోయేంత వరకు కూడా వీళ్ళు
కంకణం కట్టుకునే ఉంటారు. ఉదాహరణకి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఆయన కుటుంబం నీతిగా బ్రతుకుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు చెడిపోయారుగా. ఈ చెడిపోయిన వాళ్ళు ఆ నీతిమంతుడైనటువంటి లోతు కుటుంబాన్ని కూడా చెడగొట్టడానికే తిరుగుతున్నారా లేదా? తిరుగుతున్నారుగా, తిరుగుతున్నారు. అంటే చెడిపోయిన వాడు చెడిపోయినందుకు వాడు బాధపడి ఆ బాధ ఆడితోనే అంతరించిపోవాలని ఎప్పుడు కోరుకోడు. చెడిపోయినాడు ఏం చేస్తాడు? మిగిలిన వాళ్ళందరినీ కూడా చెడగొడతాడు. ఏమండి, క్లాస్ రూమ్స్లో, కాలేజీల్లో, సంఘాల్లో, ప్రతి చోట కూడా జరిగేది ఇదే. పోన్లే నేను చెడిపోయాను కదా, నాలాంటి పరిస్థితి ఇంకెవడికి రావద్దు, వాళ్ళు బాగుండాలని ఎవరన్నా కోరుకుంటారా? లేదు లేదు లేదు, నేను చెడిపోయాను కాబట్టి ఎవడు నాకు దక్కంది ఇంక వేరే ఎవడికి దక్కకూడదు. కొన్ని ప్రేమ వ్యవహారాలు ఉంటాయి. ఈ ప్రేమ వ్యవహారాల్లో కూడా యాసిడ్ దాడులు కొన్ని జరిగాయి. వీటిని మనం ఆ న్యూస్లో చూసినప్పుడు వాడు చెప్తాడు, నా ప్రేమను అంగీకరించలేదు ఈ అమ్మాయి కనుక ఇక ఎవడికి దక్కడానికి వీల్లేదు కాబట్టి చంపేశాను, నరికేశాను, యాసిడ్ పోసేసాను. అంటే చెడిపోయినోడు ఈ మంచి వాళ్ళను కూడా సమాజంలో బ్రతకనివ్వడు. అది కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, చర్చిలో కావచ్చు, ఇక ఎక్కడైనా కావచ్చు. ఉగ్రవాదులు ఉన్నారు చూడండి, వాళ్ళ మనస్తత్వం ఏంటి? నేను చచ్చిపోయినా పర్లా, ఆ బాంబు పేలిపోయినప్పుడు నేను చచ్చిపోయినా పర్లా, ఈ జనాలందరూ మాత్రం చచ్చిపోవాలి, వాళ్ళతో పాటు నేను చచ్చిపోయినా పర్లేదు. వీడు చచ్చిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీకి కోట్ల రూపాయల ఇన్కమ్ తెచ్చిపెట్టి వీడు బాంబు చుట్టుకొని జనాల్లో తిరుగుతాడు. వీడు చచ్చిపోతే ఏమైంది? కుటుంబానికి తరతరాలకు తరగని ఆస్తినిచ్చాడుగా. వీడు ఇప్పుడు పోయినా పర్లేదు, మిగిలిన వాళ్ళ జీవితాలన్నీ ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. వాళ్ళ పిల్లలు, భార్య, పిల్లలు, వాళ్ళ బ్రతుకులన్నీ కూడా నాశనం అయిపోవాలి. వాడు పోయినా పర్లా, ఎదుటోడు మాత్రం నాశనం అయిపోవాలి. చూడండి, ఈ మనస్తత్వం చెడిపోయింది కాదా? భూమి మీద నరులు చెడుతనం గొప్పది అని దేవుడు అందుకనే వాక్యాన్ని రాయించాడు. ఏమండి, వాక్యం రాయించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఇదే. మరి ఈ విషయాలన్నీ యేసువారికి తెలుసా లేదా? మత్తయికి వచ్చేయండి మరలా. ఈ విషయాలన్నీ యేసువారికి తెలుసు అంటారా లేదంటారా? తెలుసు. ఎన్ని తెలిసినా ఆయన ఎవరు కాదు? మరి ఏమనాలి చెప్పండి? ఆయన ఎన్ని చేసినా, ఆయనకి ఎన్ని తెలిసినా, ఆయన ఏమి చెప్పినా ఆయన ఎవరు కదట? దేవుడు కదా. మరి ఎవర్రా? మరి ఎవరైనా? ఒకడేమో నరుడు అంటాడు, మరొకడేమో నరుడు కూడా కాదంటాడు, ఇంకొకడేమో దేవదూత అంటాడు, ఇంకొకడు వచ్చి దేవదూత కూడా కాదు అంటాడు. మరి ఎవరు? ఇంకొకడేమో దేవుని కుమారుడు. మరి మాకు తెలియదు. మరి ఇక్కడ రాసిన వాక్యాలు అట్టుకొచ్చి ఇదిగో ఇక్కడ దేవుని కుమారుడు, అక్కడ దేవుని కుమారుడు ఉంది కాబట్టి ఆయన ఎవరంటే నరుడు కాదు, దేవదూత కాదు, ఏమీ కాదు. కాబట్టి ఆయన ఎవరంటే దేవుని కుమారుడు. మరి రక్తం ఎందుకు వచ్చిందిరా? దేవుడికి రక్త మాంసాలు ఉంటాయా? దేవుడికి కొడుకు పుడతాడా? మరి ఏమనాలి వీళ్ళని? బుర్ర తక్కువ బ్యాచ్ అనాలి. హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు యేసు, ఆయన దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే హృదయాంతరంగాలను ఎరగడమే కాదు, అసలు కలుగజేసిన వాడే ఆయన. మానవునికి హృదయాన్ని ఇచ్చిందే ఆయన. ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఓన్లీ వన్. అవండి, కనుక ప్రభువారు ఇప్పుడు వీళ్ళకి ఎలా కనబడుతున్నాడు? సాతాన్లా కనబడుతున్నాడు. బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వీడు సాతాను సంబంధాన్ని మాట్లాడుతూ ఉన్నారు మొత్తానికి. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? సాతాను సంబంధులు దేవునిని సాతాను అంటున్నారు. ఇది విచిత్రం. అంటే సాతాను సంబంధులు దేవుని సాతాను అంటున్నారు. బయల్జెబూలు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఎవని వలన కాదనిరి. ఏమండి, మరి ఒకని వలన కాదనిరి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈయనే పెద్ద దెయ్యం, దెయ్యాల గుంపులో పనిచేస్తున్నాడు కాబట్టి ఇతను చేసేదేది మీరు నమ్మకండి. అరే నమ్మొద్దని చెప్తున్నా, అక్కడ కళ్ళ ముందు జరిగింది కదా.
వీళ్ళందరూ కళ్ళతో చూశారు కదా, నువ్వెవడు నమ్మొద్దని చెప్పడానికి. ఏమండి, ఇలాగా మాట్లాడితే ప్రభు అన్నారు, ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఎట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైననో నిలువదు. అంటే సాతాను మరలా రెండు వర్గాలు అయిపోయి సాతాను ఫైటింగ్ చేసుకుంటారా ఏంటి? అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, యేసుని సాతాను సంబంధి అంటున్నారు కదా. అంటే యేసు సాతాను సంబంధి అయితే దెయ్యం అనే సాతాన్ని యేసు ఎలా వదిలేస్తాడు? మరి అప్పుడు సాతానికి నష్టమా లాభమా? నష్టమే కదా. మరి వీళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఏముంది? వీళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఏముందండి? అందుకని ప్రభువారు చెప్తూ ఉన్నారు, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. ఒక ఇల్లు రెండు ఇల్లు అయిందనుకోండి, అది నాశనానికే కదా. ఒక కుటుంబంలో సభ్యులు విడిపోయారనుకోండి, అది నాశనానికే కదా. ఒక సంఘం 4 ముక్కలైందనుకోండి, అది వారి నాశనానికే కదా. తనకు తానుగా వేరుపడిన ప్రతి రాజ్యము కూడా ఏమైపోతుందట? పాడైపోతుందంట. ఒక పార్టీ 2 వర్గాలుగా విడిపోయారనుకోండి, ఒకే పార్టీ 2 వర్గాలుగా విడిపోయారనుకోండి, వాళ్ళు వీళ్ళు దాడి చేసుకుంటారు కదా, ఇద్దరికీ నష్టమే కదా, నాశనమే కదా. అది పాడైపోద్దా? ఖచ్చితంగా, అది ఖచ్చితంగా పాడైపోద్ది. ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. ఐకమత్యమే మహాబలం అంటాం. చిన్నప్పుడు కథ కూడా చెప్పారు మనకి. ఇప్పుడు ఐకమత్యం మహాబలం అనుకుంటే 4 ఉన్నారు, 2 ఒక పార్టీకి 2 మరో పార్టీకి పోయారు అనుకోండి, ఈ ఇద్దరి మీద వేరొకరు వచ్చి దాడి చేయడానికి అవకాశం ఉంటుందా? అందుకని ఇదివరకు ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు, ఎందుకంటే 4 ఉన్నవాడి మీదకి ఎవడో రాడని. 4 ఉన్న వాళ్ళ మీదకి ఎవరో రారని ఎక్కువ మంది పిల్లల్ని కనేవారు. పిల్లల్ని ఆస్తిగా చెప్పుకునేవారు. మీకు ఎంతమంది సంతానం అంటే ఎంత ఎక్కువ మందిని చెప్తే వీడు ఎంత పవర్ఫుల్ అని అర్థం. కాబట్టి 4 ఉన్నవారి మీదకి ఎవరు రారు, ఒంటరిగా ఉంటే వేసేస్తారు. అంటే ఇక్కడ కూడా ఒక సంఘం అందరూ ఐకమత్యంగా ఉన్నారనుకోండి, ఏమైనా సాధించగలరు. అందరూ కలిసికట్టుగా ఉన్నారనుకోండి, ఏ పనైనా చేయగలరు, ఏ మీటింగ్ అయినా చేయగలరు, ఎంత పెద్ద శత్రువునైనా సరే ఎదిరించగలరు. అదే సంఘంలో 4 గ్రూపులు అయ్యారనుకోండి, అరే మనకెందుకురా, మనల్ని ఎవడు అంటలేదుగా, మనల్ని ఎవడు టచ్ చేయట్లేదుగా, మన జోలికి ఎవడు రావట్లేదుగా. అసలు ఈరోజు క్రైస్తవ్యం మీద దాడులు జరగడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో ఐకమత్యం లేకపోవడమే. ఒక ఆడియో మెసేజ్ ఉంది నా దగ్గర. ఒక పాస్టర్ గారు మాట్లాడారు. ఆయన అంటాడు, ఆయన ఉద్దేశాన్ని 10 మందికి వృద్ధి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మన మీద దాడి జరగలేదుగా, మనల్ని ఏమనలేదుగా, మనకెందుకు అలా గొడవ అని వాళ్ళు అన్నారని ఈయన చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్లకు దాడి జరగలేదు కాబట్టి, వాళ్ళ ప్రార్థనలకు ఆటంకం లేదు కాబట్టి, వాళ్ళ సంఘం మీదకి ఎవరు దాడి చేయట్లేదు కాబట్టి, వాళ్ళ చర్చిని ఎవరు కూలగొట్టలేదు కాబట్టి, వాళ్ళ చర్చిని ఎవరు కాల్చలేదు కాబట్టి, వాళ్ళని ఎవరు దూషించలేదు కాబట్టి, వాళ్ళని ఎవరు ఏమి కేసులు పెట్టలేదు కాబట్టి, వాళ్ళకు ఇప్పుడు ప్రతి ఆదివారం బోల్డ్ ఎంత చందా వస్తుంది, హ్యాపీగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఏ నొప్పి లేదు. ఎవరినో ఎవరు కొడితే మనకేంటి, ఎవరి మీద ఎవరో కేసులు పెడితే మనకేంటి, ఎవరినో ఎవరంటే మనకేంటి, వాళ్ళ క్రైస్తులైతే మనకేంటి, మనల్ని ఎవరు అనలేదుగా అని ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా అనేక మంది ఉన్నారు. మరి ఒకానొక రోజున ఈయన్ని కొట్టినోడు ఆన్ని కూడా కొడతాడుగా, ఈ సంఘాన్ని కూలగొట్టినోడు ఆ సంఘం మీద కూడా వెళ్తాడుగా, ఈ చర్చిని కాల్చినోడు ఆ చర్చిని కూడా కాల్చడానికి వెళ్తాడుగా. అప్పుడు నీకు ఆ నొప్పి తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇది లేకే, ఈ ఆలోచన లేకే నా సంఘం, నా 10 మంది, నా చందా, నా బ్రాండు అంటూ ఈరోజు చాలామంది ఏమండి సువార్త భారము, బాధ్యత, ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ అనేది లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు క్రైస్తవ్యంలో. ఎందుకంటే వాళ్ళకు నొప్పి రాలేదు కాబట్టి. ఆ నొప్పి ఏదో ఒక రోజున వాళ్ళకే వస్తుంది. మరి ఏంటి అప్పుడు పరిస్థితి?
మూత వేసేసి కూర్చుంటారా? ఇంకా వాళ్ళు వద్దన్నారు, చెప్పొద్దన్నారు, చర్చి పెట్టుకోవద్దన్నారు కాబట్టి సరేనండి అని వాళ్ళు చెప్పిన మాట ఇంటి ఏమన్నారు కదా, ఇంకా చర్చికి తాళం వేసేసి వెళ్ళి కూర్చుండి బతుకుతావా? ఏందయ్యా నువ్వు చేసే సేవ? ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు క్రైస్తవ్యంలో. ఎందుకంటే వాళ్ళ వరకు రాలేదుగా, వాళ్ళు పడలేదుగా, వాళ్ళకి దెబ్బ తగలలేదుగా, వాళ్ళకి బ్లడ్ రాలేదుగా, వాళ్ళకి నొప్పి రాలేదుగా, కాబట్టి ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇదే క్రైస్తవ్యంలో బిగ్గెస్ట్ మిస్టేక్. ఇదే ఈ ఐక్యమత్యం లేక, ఈ సమానత్వం లేక, వాళ్ళకి ఇబ్బంది లేదు కదా అని వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతూ క్రైస్తవ్యం మీద ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని దాడులు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా బ్రతుకుతున్నారు. కనుకనే క్రైస్తవ్యం ఈరోజు అందరికీ చులకనైపోయింది. రోడ్డు మధ్యలో రోడ్డు బ్లాక్ చేసి ఎన్ని పూజా కార్యక్రమాలు చేయట్లేదు. ఎవడన్నా అడుగుతాడా? పర్మిషన్ ఉందని ఎవడన్నా అడుగుతాడా? మైక్ ఎందుకు పెట్టావని ఎవడన్నా అడుగుతాడా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? ఎవరన్నా దాన్ని తీయించే కార్యక్రమాన్ని చేస్తారా? లేదు. రోడ్డు బ్లాక్ చేస్తే ఎటో పోతాడు అంతే. ఎందుకు ఇలా చేశారు? రోడ్డు మధ్యలో మంటేంటి, రోడ్డు ఎందుకు తగలబెట్టారని ఎవడన్నా అడుగుతాడా? లేదు. వాళ్ళని ఎవడు అడగడు, వాళ్ళని ఎవడు కూడా దాడి చేయడు. క్రైస్తవ్యంతో పాటుగా ఈరోజు ఇస్లాం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీదకి ఎవడన్నా వెళ్ళి వాళ్ళ మీద ఎవడన్నా దాడి చేస్తాడా? చేయరు. ఎందుకు చేయరు? వాళ్ళ మసీదు మీదకి వెళ్తే, వాళ్ళ మీద దాడి చేస్తే చంపి పాతరేస్తారు, బాంబులెట్టి పేల్చేస్తారు. కాబట్టి వాళ్ళంటే భయం. మరి క్రైస్తవులంటే ఎందుకు చులకన? క్రైస్తవులంటే ఎందుకు చులకన? ఎందుకు కొడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు అంటే ఐక్యమత్యం లేదు కనుక. ఎక్కడో ఒక చోట ఒక చిన్న టెంపుల్కి ఏదైనా జరిగితే భారతదేశంలో ఉన్న హైందువులు అందరూ ఒకటవుతారు. ఎక్కడో ఒక మసీదులో ఏదైనా జరిగితే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్లాం వాళ్ళంతా ఏకమవుతారు. కానీ క్రైస్తవ్యానికి ఏమైనా జరిగితే ఎవడ పని గాడిపోతాడు, ఎవరు ఉద్యోగాన్ని గాడిపోతాడు, ఎవడ సంఘం వాడదనుకుంటారు. కనుకనే ఈరోజు క్రైస్తవ్యం కుక్కలు చింపిన విస్తరాకులాగా మారిపోయింది. నిజంగా సేవ చేసేవాడికే ఇబ్బంది, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, బాగానే బతుకుతారు వాళ్ళు. ఎందుకంటే క్రైస్తవ్యంలో ఏం లేదు, సమానత్వం లేదు, ఐకమత్యం లేదు, ప్రేమ లేదు. పనికి మాలిన ప్రసంగాలు చెప్పి ఈరోజు అసలు యేసు దేవుడు కాదని కూడా ప్రసంగాలు మొదలెట్టారంటే మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఉరేయొద్దా? చంపేయాలి వెళ్ళని? నరహత్య పాపం అంటారేమో, ఆ సందర్భాలు వేర్లండి. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా చూపించమన్నాడేమో, ఆ సందర్భాలు వేరు. బైబిల్ అర్థం కాక ఏమండి దేవుడు అలా చెప్పాడు ఇలా చెప్పాడు అన్నారు. అలా చెప్పిన ఇలా చెప్పిన దేవుడే చంపి పాత్ర వేసాడు మళ్ళీ అందరినీ. మరి దాన్ని ఏమనాలి? మరి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు అన్నారుగా. మరి క్రైస్తవ దేశాల్లో పోలీసులు ఎందుకు, మిలిటరీ ఎందుకు, నేవీ ఎందుకు? తీసేస్తారా? అవన్నీ తీసేస్తే వాళ్ళు బతుకుతారా? అసలు ఈరోజు ఇజ్రాయేల్ దేశం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ వెపన్స్ని చూసి ప్రపంచం అంతా వణికిపోతుంది. ఎందుకని? వాళ్ళకి వర్తించదా? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నది. వాళ్ళ జోలికి వెళ్ళడానికి ఎవడన్నా తడిసిపోద్దు ప్రతి ఒక్కడికి. ఎందుకు? వాళ్ళకి వర్తించి ఈ వాక్యాలు, ఈ వాక్యాలే కనుక మాకు అప్లై అవుతాయి అనుకుంటే అసలు ఇజ్రాయేల్ దేశం ప్రపంచంలోనే ఉండదు. కానీ వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నారు ఈ రోజున? అంటే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్న వాక్యం, దాని భావాలు వేరు. క్రైస్తవ్యానికి అర్థం కాక ఈరోజు అందరికీ చులకనైపోయింది. ఆయనకి తెలీదా? హృదయంతరంగాలు ఎరిగినటువంటి వాడు ఆయన. ఎందుకు రాయిస్తాడండి వాక్యాలు పని లేకనా? 25 టిక్ పెట్టుకోండి. మిగిలినటువంటి సందర్భాలు వచ్చేవారని మాట్లాడదాం. ఇక్కడ చెప్పారు కదా, ఒక రాజ్యం ముక్కలైపోయింది అనుకోండి, 2 రాజ్యాలుగా విడిపోయింది అనుకోండి, అది తొందరగా నాశనం అయిపోద్ది. ఒక ఇల్లు 2గా విడిపోతే నాశనం అయిపోద్ది. ఒక ప్రాంతం 2గా విడిపోతే నాశనం వైపు వెళ్ళిపోద్ది. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలా ఉందో తెలుసా? అలానే ఉంది. ఇంత ఆవేశంగా ఈ విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యం అనే రాజ్యం 2 కాదు ఏమండి, 1000 శాఖలైపోయింది. అందుకనే కదా ఈరోజు క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశాన్ని వదిలేళ్ళిపోండి అంటాడు ఒకడు, భారతదేశం నాదంటాడు ఇంకొకడు.
మిమ్మల్ని చంపేస్తాను వెళ్ళకపోతే అంటాడు ఇంకొకడు. వాడు పుట్టినట్టుగా మనం పుట్టలేదా? వాడు కడుతున్నట్టుగా మనం గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టట్లేదా? కానీ ఈరోజు మనం చులకనైపోవడం కారణం ఏంటంటే మనకు మనమే ప్రేమలు లేకుండా వేరుగా ఉండడం వలన అది సంఘమైన, ఇల్లైనా, గ్రామమైన, క్రైస్తవ్యమైన నాశనం వైపే అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇందులో దొంగలు ఉన్నారుగా, అబద్ధికులు ఉన్నారుగా, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉన్నాయిగా. అందుకనే క్రైస్తవ్యం ఇలా ఉంది. ఈ తోడేళ్లను తరిమి కొట్టే బాధ్యత నిజమైన క్రైస్తవులది. అట్టి క్రైస్తవులుగా మనమందరూ ఎదగాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు రాసినటువంటి వాక్యాల వెనకున్నటువంటి భావాలు వేరు తండ్రి. వాటిని అర్థం చేసుకోవడంలో క్రైస్తవ్యం విఫలమైపోయింది. గనుకనే క్రైస్తవ్యం ముక్కలైపోయింది, ఎదుటివారికి చులకనైపోయింది. నిత్య జీవానికి నడిపించే మాటలు ఈరోజు అపాసుపాలవుతూ ఉన్నాయి నాయన. మాకైనా మీ మాటలు అర్థమయ్యే జ్ఞానాన్ని ఇచ్చినందుకు వందనాలు. మీ కొరకు పౌరుషం కలిగి బ్రతికి పౌరుషంగానే చచ్చి మీరున్న మహాలోకం చేరుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను.